మా వైపు నుంచి మీకు కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఏ పుస్తకాలు మీరు చదవాలి అని. ఒకటి తప్పకుండా భగవద్గీత చదవాలి. ఎందుకంటే భగవద్గీత మాన్యువల్ ఫర్ హ్యూమన్ బాడీ అని అంటారు. ఒక మెషిన్ వచ్చినప్పుడు మనకు ఒక మాన్యువల్ వస్తుంది. ఫోన్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు. ఏది నొక్కితే ఏం అవుతుంది అని. అలానే ఈ శరీరం కూడా ఒక మెషిన్. ఆ మెషిన్ మానవ జన్మ అనే ఒక మెషిన్ కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దాన్ని మార్చుకోవాలి అనడానికి ఇచ్చిన మాన్యువలే భగవద్గీత. రెండవ పుస్తకం చాలా ఈజీగా మీకు మంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి. మాకు చాలా ఇష్టమైన పుస్తకం ఒకటి మా గురువు గారి యొక్క ఆత్మకథ. కానీ ది జర్నీ హోమ్ అని అంటారు ఇంగ్లీష్లో చదవాలి అని అనుకుంటే, లేదు తెలుగులో చదవాలి అని అంటే అమ్మ ఒడిలోకి పయనము అని ఉంటుంది. మీకు అమెజాన్లో ఎక్కడైనా దొరికిపోతుంది ఈజీగా. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బుక్ అనమాట. తప్పకుండా అది చదివితే అది ఒక చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ భక్తి మార్గంలోకి. వారు ఎలా జర్నీ చేశారు సనాతన ధర్మం వైపు అనేది చాలా బ్యూటిఫుల్ బుక్. అది జర్నీ హోమ్ అని ఇంగ్లీష్లో, లేదా అమ్మ ఒడిలోకి పయనం అని తెలుగులో ఉంటుంది అనమాట.